ఈ సమయంలో వాక్య పరిచర్య చేయవలసిందిగా హెలెనమ్మ గారిని ఆహ్వానిస్తాం. ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లాడ్. దేవుని నామానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. జ్యోతి రాణి సిస్టర్ గారికి నా వందనాలు. ఇప్పుడు వచ్చిన దైవజనులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఉదయకాల సమయంలో మరి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి మరోసారి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి 1వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. 1వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలు. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చోబెట్టు, నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరంను కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదును సెలవిచ్చినట్లు, నా దేవుడిని యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశం కలవాడనై ఉన్నాను. లెబానోనులో దేవదారుమురానంలో నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. రాణులను నరుగుటయందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరనూ లేరని నీకు తెలియను గనక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకు ఇచ్చేదను అని. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి, ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసి యెహోవాకి దినమున స్తోత్రం కలుగునుగాక అని చెప్పి ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క లేఖన భాగంలో మరి ఇక్కడ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి వర్తమానం పంపిస్తున్నారు. వర్తమానం పంపిన వ్యక్తి రాజే, వర్తమానం అందుకుంటున్న వ్యక్తి కూడా రాజు. వర్తమానం పంపిన వ్యక్తి ఎవరు అంటే సొలొమోను గారు. మరి వర్తమానం అందుకున్న రాజు ఎవరంటే హీరాము, తూరు రాజైన తూరు దేశపు రాజైన హీరాము గారు వర్తమానాన్ని అందుకున్నారు. ఏ సందర్భంలో సొలొమోను గారు యొక్క వర్తమానాన్ని పంపించారు అంటే తన దేవాలయాన్ని కట్టే సందర్భంలో. మరి తన తండ్రి అయిన దావీదు మహారాజుకి దేవుడు నీ కుమారుడు యొక్క మందిరాన్ని కడతాడని చెప్పినప్పుడు, మరి తనకి ఆ సమయం వచ్చినప్పుడు మందిరాన్ని కట్టడానికి ఈ దేవదారు వృక్షాలు కావాలి, నీ పనివారిని పంపించి అవి నరికించడానికి నాకు సెలవిమ్మని చెప్పి వర్తమానం హీరామరాజుకి పంపిస్తున్నారు సొలొమోను గారు. అయితే ఇక్కడ మనం మరి 1వ దినవృత్తాంతాల్లో చూస్తే 29వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు కనుక మనం చదువుకుంటే, ఇప్పుడు సమయం ఉండదు కాబట్టి నేను దానిలో ఉన్న సారాంశం చెప్తానండి. 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 1 నుంచి 9 వరకు కనుక చూస్తే, అక్కడ దావీదు మహారాజు గారు మరి తను ఆ మందిరాన్ని కట్టడానికి వీల్లేకపోయినప్పటికీ తన కుమారునిచే కట్టబడుతుందని చెప్పి సంతోషపడతాడు. ముందు బాధపడినప్పటికీ తన కుమారునితోనే కట్టిస్తున్నాడు కదా దేవుడు అని సంతోషపడతాడు. సంతోషపడి తను ఏం చేస్తాడంటే ఆ యొక్క మందిరం అంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి చాలా సమకూరుస్తాడండి. కట్టించే తాను కాకపోయినా తన కుమారుడైనా సరే ఆ మందిరానికి కావాల్సిన అన్ని కూడా ఆయన సమకూరుస్తాడు. బంగారముకి బంగారము, మరి వెండి ఎంత అవసరమో ఆయన అనుకుంటాడు. వెండి, ఇత్తడి, ఇనుము, మరి కర్ర పనికి కర్రల్ని, గోమేదపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, విలువగల రత్నాల్ని, తెల్ల చలువరాయిని, అవన్నీ కూడా ఆయన సిద్ధపరుస్తాడండి. అలా కాకుండా తన సొంతంగా మళ్ళీ కొంత బంగారాన్ని 6,000 మణుగుల ఓఫీరు బంగారం, చాలా శ్రేష్టమైన వాళ్ళ మేలిమి బంగారం అండి. 6,000 మణుగులు మందిరం కోసం తను సిద్ధపరిచి ఉంచుతాడు. 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని సిద్ధపరిచి ఉంచుతాడు. అలానే అంతే కాకుండా మరి ప్రజలను కూడా మీకు మనఃపూర్వకంగా మందిరం కట్టబట్టడానికి మీరు అది ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి ప్రజలను కూడా ఆయన మోటివేట్ చేసి కొంత ఆయన కలెక్ట్ చేస్తాడు. మరి ప్రజల వద్ద నుంచి వచ్చింది ఎంత కలెక్ట్ చేస్తాడు అంటే 10,000 మణుగుల బంగారం, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20 మణుగుల వెండి, 20,000 మణుగుల వెండి, 36,000 మణుగుల ఇత్తడి, 2 లక్షల మణుగుల ఇనుము, రత్నములు కూడా, రత్నాలు ఉన్న వాళ్ళు కూడా రత్నాలు కూడా అలిగటం వచ్చి జరుగుతుందని సంతోషంగా ఇస్తారు. ఈ విధంగా ఎంత బంగారము, వెండి, మరి ఈ రోజులో మనం ఒక గ్రామ్ బంగారం కొనాలంటే, ఒక తులం బంగారం కొనాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి అనమాట. బంగారం రేటు అంతగా పెరిగిపోయింది. మరి ఆ రోజుల్లో మరి మణుగులు బంగారమే దేవాలయం కట్టడానికి రెడీగా ఉంచారండి మన దావీదు మహారాజు గారు. మరి వీటన్నిటి ఇంత ఏర్పరిచారు కదా సొలొమోను గారు మందిరం కడటానికి దావీదు మహారాజు గారు. మరి చాలా బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మరి రత్నాలు, గోమేదపు రాళ్ళు, అన్ని విలువైనవన్నీ ఏర్పరచబడినప్పుడు వాటితో కట్టేయచ్చు ఆయన, యాక్చువల్గా మందిరం కట్టేయచ్చు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఈయన దేవదారు వృక్షాలు కావాలి అని చెప్పి హీరామరాజుకి వర్తమానం పంపిస్తున్నాడండి. మరి వృక్షాల గురించి బాగా తెలిసిన వాడు మరి సొలొమోను గారు.
మరి 1వ రాజులు 4వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే అక్కడ తెలుస్తుంది. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను, మరియు లెబానోన్లో ఉండు దేవదారు వృక్షమనే కాని, గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్కనే కాని చెట్లన్నిటిని గురించి రాశాను. ఇక్కడ మనం బయాలజీ అంటాం. బయాలజీ అంటే వృక్షశాస్త్రం. వృక్షశాస్త్రం బాగా తెలిసిన ఆయనండి సొలొమోన్ గారు. అందుకే హీరాము గారికి మరి ఈయన వృక్షాల గురించి బాగా తెలిసిన ఆయన మరి నన్ను దేవదారు వృక్షాల గురించి అడిగాడు అని చెప్పి దావీద్ మహారాజు గారు అంటే కూడా ఆయనకి చాలా అభిమానం. ఒకప్పుడు సమాధానం లేకపోయినా కానీ సమాధాన పడ్డారు తర్వాత. అయితే ఈ హీరాము చాలా సంతోషపడి ఎప్పుడైతే ఈయనక దేవదారు వృక్షాలు కావాలని అడిగాడో వెంటనే సంతోషంతోనే సరే ఒక ఒప్పందం చేసుకుందాం మీకును మాకు మధ్యలో, మీరు అడిగిన దేవదారు వృక్షాలు నేను ఇస్తాను, మీరు మరి నా కోరిక ఏంటంటే మా యొక్క అందరికి మా ప్రజలందరికి కూడా ఆహారం కావాలి, ఆహారాన్ని మీరు అందించాలి అని చెప్పి ఒక సూచన లేదా ఒక ఒప్పందం వాళ్ళు చేసుకుంటారు. అలానే దేవదారు వృక్షాలు కొట్టడానికి మరి ఈయన కూడా సహకరించి హీరామ్ గారు పంపించినప్పుడు మరి అది ఆ విధంగానే ఆయన ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం సొలొమోన్ గారు కూడా మరి సొలొమోను హీరామునకు అతని ఇంటి వారి సంరక్షణకు ఆహారముగా 2 లక్షల తూముల గోధుమలను 3800 పడుల స్వచ్ఛమైన నూనెను పంపించాడు. ఈ ప్రతి సంవత్సరం కూడా హీరాముకి సొలొమోను పంపిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఒప్పందం చేసుకుని ఆ దేవదారు వృక్షాలను ఆయన తెప్పించుకున్నాడు. మరి ఎందుకండి ఇంత బంగారము వెండి ఇనుము ఇతడు అన్ని ఉండగా కూడా మరి దేవదారు వృక్షాలనే ఆయన కోరుకున్నాడు అంటే మరి దేవదారు వృక్షాలకి ఏదో ప్రత్యేకత ఉండాలి. ప్రత్యేకత లేకపోతే ఆయన ఆ దేవదారు వృక్షం యొక్క మరి భాగాల్ని ఆయన మందిరం కట్టడానికి ఉపయోగించాడు కదా. మరి తనలో మరి దేవదారు వృక్షం ఉన్న మరి ప్రత్యేకత ఏంటి అంటే మరి ఇక్కడ దేవదారు వృక్షాలు సహజంగా మనం చెప్పుకోవాలంటే అవి ఈ లోక సంబంధంగా కానీ దేవదారు వృక్షం గురించి చెప్పుకోవాలంటే అవి తిన్నగా పెరుగుతాయి అంటే సరళంగా, తర్వాత సువాసన ఇస్తాయి. మరి మెడిసినల్ ప్లాంట్స్ అని అంటారండి వీటిని. ఆయుర్వేద వైద్యంలో మరి ఔషధాలుగా వీటిని ఉపయోగిస్తారు. తర్వాత కీళ్ళ నొప్పి, మరి ఆర్థరైటిస్, మరి కండరాలు బిగుసిపోయినప్పుడు కూడా ఈ యొక్క మసాజ్, ఈ నూనెతో మసాజ్ చేస్తే ఆ యొక్క ఫ్రోజన్ కండరాలన్నీ కూడా మరి సెట్ అయిపోతాయి అనమాట. తర్వాత అక్కడ అరణ్యములో కూడా ఈ యొక్క దేవదారు వృక్షాలు పెరుగుతుంటాయి. గ్రామీణ వాసులు కానీ యొక్క ట్రైబల్ పీపులే కానీ చాలా హెల్త్ కి మంచిదని చెప్పి ఈ యొక్క దేవదారు ఆకులని, ఆ చెట్టు ఆకులని ఫ్రై చేసుకుని తింటారంట. ఆ విధంగా అది చాలా మెడిసినల్ ప్లాంట్ గా కూడా అది ఉపయోగపడుతుంది. మరి ఆ యొక్క దేవదారు వృక్షం యొక్క ఫ్రూట్ కూడా చిన్నగా అది సిట్రస్ ఫ్రూట్ లాగా లేదా ఒక చెర్రీ ఫ్రూట్ లాగా ఎర్రగా ఉంటుందండి. చాలా సువాసన భరితమైన మొక్క అది. మరి చాలా మంది హిందువులు పూజలో కూడా దేవదారు ఆకుల్ని పెట్టి పూజలు చేస్తారు, పత్రి అని చెప్పి. ఆ విధంగా ఈ యొక్క దేవదారు వృక్షానికి చాలా ప్రత్యేకతే ఉందన్నమాట. మరి మనం ఇక్కడ లెబానోను దేవదారు వృక్షము అని అంటున్నాడు ఇక్కడ. అంటే లెబానోను పర్వత ప్రాంతంలో ఉన్న దేవదారు వృక్షం గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది మరి పర్వత ప్రాంతంలో పుట్టినప్పటికీ అక్కడ మంచు కురుస్తూ ఉంటుంది బాగా. ఈ మంచు ఎలా కురుస్తుందంటే చాలా దట్టమైన మరి అట్టలాగా ఏర్పడిపోద్ది మంచు. ఈ దట్టమైన అట్టలాగా ఈ మంచు ఏర్పడిపోయినప్పుడు సూర్యరశ్మి అక్కడ తగిలితే అక్కడ ఆ వాటర్ అంతా ఆ యొక్క హిమము లేదా ఆ యొక్క హిమాలయ పర్వతాల్లో కూడా ఉంటుంది దేవదారు వృక్షం. అప్పుడు లెబానోన్ లో ఉన్న పర్వత వృక్షం ఎట్లా ఉంటదంటే ఈ విధంగానే మంచు కురిసినప్పుడు ఆ యొక్క వాటర్ అంతా కూడా సూర్యరశ్మి తగిలినప్పుడు వాటర్ అంతా కూడా డివైడ్ అయిపోతుంది అనమాట. 4 శాఖలుగా వాటర్ అది ప్రవహిస్తూ ఉంటది ఆ మంచు. ఈ 4 శాఖలు మన యొక్క ఈ వ్యాఖ్యానాల్లో గనక బైబిల్ వ్యాఖ్యానాలు కనుక చూసుకుంటే ఆ 4 శాఖలకి పేర్లు కూడా ఉన్నాయండి. ఒకటి ఆ 4 శాఖల యొక్క పేర్లు ఏంటి అంటే బనియస్, లేర్ధాన్, ఆస్పాని, బారే. బనియస్, లేర్ధాన్, ఆస్పాని, బారే అనే ఒక 4 శాఖలుగా ఆ యొక్క వాటరు ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ఈ 4 శాఖలు కలిసిన చోట, ఈ యొక్క 4 శాఖల యొక్క వాటర్ కలిసిన చోట యోర్దాన్ నది ఏర్పడిందండి. ఈ యోర్దాన్ నది యొక్క వాటరు, నదుల వాటర్ ఎక్కువగా సముద్రానికి చేరుతా ఉంటుంది. యోర్దాన్ నది యొక్క వాటరు మృత సముద్రంలో కలిసిపోయేది, డెడ్ సీలో. ఇది ఈ యోర్దాన్ వాటరు మృత సముద్రానికి చేరక ముందు మధ్యలో గలిలియా సరస్సు. ఇది గలిలియా సరస్సుని కూడా ఈ వాటరు ఆ దిశగా ప్రవహించి ఈ గలిలియా సరస్సుని నింపుతుంది అనమాట. ఈ యోర్దాన్ వాటర్ మృత సముద్రంలో కలిసే ముందు. అయితే ఈ గలిలియా సరస్సు యొక్క విస్తీర్ణం ఎంత ఉంటుంది అంటే 66,500 ఎకరాల విస్తీర్ణం అంటండి ఈ యొక్క గలిలియా సరస్సు యొక్క విస్తీర్ణం.
అంత విస్తీర్ణంలో కూడా యోర్దాన్ అనేది వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది. మరి అక్కడ చాలా మంది బెస్తవారు, ఎక్కడైతే వాటర్ బాగా ఉంటుందో అక్కడ చేపలు పట్టుకునే ఆ యొక్క వృత్తి కలవారు, మరి బెస్తవారు ఇక్కడ 15,000 మంది కంటే ఎక్కువగానే ఆ యొక్క ప్రాంతంలో నివసిస్తూ వారి యొక్క జీవనాన్ని గడిపేవారంటండి. మరి ఈ యొక్క లెబానాను దేవదారు వృక్షానికి ఉన్న ఆయా అనుభవం అనమాట. దీనికి ఎప్పుడు కూడా నీటి కాలువన మరి నాటబడిన చెట్టులాగా ఎప్పుడు కూడా వాటర్, దాని యొక్క అనుభవం అనేది అలా ఉందన్నమాట. నీటి అనుభవం కలిగి ఉన్న చెట్టు దేవదారు వృక్షం. మనకి కీర్తన గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనకి ఉంటుంది కదండి, నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని ఈ వాక్యాన్ని మనది గుర్తు చేస్తా ఉంటుంది. దేవదారు వృక్షం నీటి యొక్క అనుభవం, నీటి అనుభవం కలిగి ఉందన్నమాట. అలానే మరి దేవుడు కొన్నిసార్లు మానవుల్ని ఇక్కడ వృక్షాలతో పోలుస్తాడు. మన కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మరి వృక్షంతో మనల్ని పోల్చాడు. మరి దివారాత్రం ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారిని ఇక ఫలమిచ్చు, తన కాలమిచ్చు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని చెప్పి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే మానవుడు చెట్టుతోటి ఇక్కడ పోల్చబడుతున్నాడు. మరి మనల్ని కూడా మరి చెట్టుతో దేవుడు దేవదారు వృక్షం వలె కనుక పోలిస్తే దీనికి ఉన్న నీటి అనుభవం మనకు ఉందా లేదా అని చెప్పేసి మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నీటి అనుభవం అంటే బాప్తిస్మం, తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం, వాక్యం అనే ఉదక స్నానం. ఇంకా వాక్యం బాప్టిజం అంటే మనకు తెలుసు, వాటర్లో మన పాపాలన్నీ పాతి పెట్టేసి బహిరంగంగా దేవుని మనం ఒప్పుకోవటం మన యొక్క సొంత రక్షకునిగా. మరి ఎప్పుడైతే ఎవరి బాప్తిజం పొందుతామో, బాప్తిజం పొందినవాడు పరిశుద్ధాత్మతో నింపబడతాడు అని చెప్పి వాక్యంలో ఉంటుంది. బాప్టిజం పొందిన తర్వాత మనం పరిశుద్ధాత్మతో నింపబడతాం. ఈ పరిశుద్ధాత్మ అనుభవం కూడా మనం కలిగి ఉండాలి. తర్వాత వాక్యం అనే ఉదక స్నానం, వాక్యం అనే ఉదక స్నానం అంటే వాక్యముతో. మరి స్నానం అంటే మనం కొంచెం నీళ్ళతో స్నానం చేయలేం కదండి, ఏదో ఒక మగ్గుడు నీళ్ళతోనో గ్లాసు నీళ్ళతోనో, అది ఒక బకెట్ ఒక మగ్గు ఉంచుకుని మన బకెట్ నీళ్ళని కనీసం మనం స్నానం చేస్తాం. అంటే వాక్యాన్ని ఎక్కువగా మనం ఆస్వాదించడం, వాక్యం చేత మనల్ని మనం శుద్ధి చేసుకోవటం, మరి వాక్యం చేత మనం బలపడటం. అంటే ఈ విధంగా నీటి అనుభవం అంటే 3 రకాలుగా మనం కూడా కలిగి ఉండవలసిందిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మరి ఇక్కడ ఎందుకు ఈయన దేవదారు వృక్షాలే కోరుకున్నాడు అంటే, మరి బైబిల్లో 2 సొలొమోనులు ఉన్నారు. 2 సొలొమోనుల్లో ఒక ఆయన పరమగీతాలు మరి రాసిన సొలొమోను, అంటే ఈ లోక సంబంధమైన రాజు. ఇంకొక సొలొమోను ఆయన పరమగీతాల్లో ప్రస్తావించబడిన సొలొమోను. అయితే ఇక్కడ ఈ యొక్క లోకంలో ఉన్న సొలొమోను రాజు కంటే కూడా మన ప్రస్తావించబడిన ఆ యొక్క దేవుని సాదృశ్యమైన సొలొమోను ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఏం మనం గమనించవచ్చు అంటే, ఆయన తనకున్న ఆ యొక్క తేజోమయత్వం లేదా ఆయనకున్న వైభవం, మరి అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడు మరి తనకున్న ఆ యొక్క పరిస్థితి అంతా కూడా వదులుకొని కోట్ల కొలది దూతల్ని, 4 జీవులు, 24 పెద్దలు, మరి కెరూబులు, శరాపులు ఎప్పుడు నిత్యం ఆయన స్తుతించబడుతున్న దేవుడు అండి. అంత వైభవాన్ని కూడా ఆయన వదులుకొని మరి మన కోసం ఆయన లోకానికి వచ్చి మరి మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని నాటాడు దేవదారు వృక్షంలాగా. నాటినప్పుడు మనం ఎలా ఫలించాలి, మరి అంతా ఆయన యొక్క గొప్పతనం అంతా కూడా వదిలేసుకొని, ఆయనకున్నదంతా కూడా వదిలేసుకొని మన కోసం రిక్తుడే ఆయన మరి మనల్ని కన్నాడు లేదా మనల్ని ఆయన నాటాడు. అంటే మనం కూడా మరి దేవదారు వృక్షం వలె మరి ఉండాలి అని చెప్పేసి మరి దేవుడు కోరుకుంటున్నాడండి. మరి ఈరోజు దేవదారు వృక్షం గురించి ఇంకొన్ని అనుభవాలు మనం నేర్చుకున్నాం. లేవీకాండం 14వ అధ్యాయం 49వ వచనం చూద్దాం. లేవీకాండం 14వ అధ్యాయం 49వ వచనం. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును, సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు ప్రోక్షింపవలను. ఇక్కడ దేవదారు కర్ర, పాప పరిహారార్థ బలిలో దేవదారు కర్ర ఉపయోగపడుతుందంటండి. పాపాన్ని పరిహరించే యొక్క బలి, ఆ రోజుల్లో బలిలు ఇచ్చేవాళ్ళు కదా, పాపాన్ని పరిహరించుకోవాలి అనడం. తర్వాత అపవిత్రమైన మరి ఒక కుష్ఠరోగి కూడా మనకి అక్కడ వాక్యంలో రాయబడి ఉందండి. తన పవిత్రుడు అని చెప్పి మరి చూపించుకోవడానికి కూడా అక్కడ బలి అర్పించాలి. ఆ బలిలో కూడా దేవదారు వృక్షాలు వాడతారు, దేవదారు కర్రని వాడటం జరుగుతుంది అనమాట.
ఈ దేవదారు కర్ర అనేది పాప పరిహారార్థ బలిగా కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఇది సమాధానాత్మకమైన బలిగా కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఎలా అంటే మరి 2 సమూయేలు 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. 2 సమూయేలు 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఇక్కడ తూరు దేశపు రాజు హీరాము మరి దేవదారు మొరాలను పంపి ఒక నగరుని కట్టించి దావీదుతో సమాధాన పడిగా ఉంటుందండి. ఇక్కడ అంతకుముందు వీళ్ళకి ఏదో అసమాధాన పరిస్థితి వచ్చింది తూరు రాజుకిను దావీదు గారికి. అప్పుడు ఈ తూరు దేశపు రాజు హీరాము మరి దేవదారు మొరాలను పంపాడంట దావీదు గారి దగ్గరికి. పంపించి వాళ్ళ వర్కర్స్ ని పెట్టి ఒక నగరం కట్టించాడంట. నగరం కట్టించి దేవదారు మ్రానుతోటి అప్పుడు సమాధానం అనేది పొందాడు. ఈ సమాధానానికి కూడా ఇక దేవదారు వృక్షం అనేది మనకి ఇక్కడ సూచనగా ఉంటుందండి. మరి ఈ విధంగా మరి ఇంకొక విషయం మనం చూడాలి అంటే కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 16వ వచనం. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అంటుంది. తృప్తి పొందడం, ఇక్కడ దేవదారు వృక్షాలు తృప్తి పొందుతున్నాయి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షం అంటున్నాడు. దేవుడే నాటాడంటండి ఈ యొక్క చెట్టుని, ఈ యొక్క వృక్షాన్ని. మనల్ని కూడా దేవుడే నాటాడు, దేవుడే మనల్ని రక్షించుకున్నాడు, దేవుడే మనల్ని సృష్టించాడు. ఆ విధంగా తృప్తి పొందాలి. దేవదారు వృక్షం ఎలా తృప్తి పొందుతుందో మనం కూడా తృప్తి పొందాలి అంటే ఇక వాక్యం ద్వారా మనం నీటి అనుభవం చేత వాక్యం ద్వారా మనం తృప్తి పడవలసిన వారమై ఉంటున్నాం ఇక్కడ. అలానే మరి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే అక్కడ నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలె ఉన్నవి అంటాడు. ఇక్కడ ఈ సంఖ్యాకాండంలో నీళ్ళ యొద్దన దేవదారు వృక్షం, ఇవి కూడా నీటి అనుభవం కలిగి ఉంటాయి. మరి మనం అట్లానే నీటి అనుభవం కలిగిన వారమై మరి తృప్తి పడాలి. ఈ విధంగా సమాధానానికి కూడా ఈ దేవదారు వృక్షం గుర్తుగా ఉంది కాబట్టి మరి సమాధానపరిచేవారు ధన్యులు అని కూడా మనకు బైబిల్లో ఉంటుంది. మనం సమాధానపరచగలగాలి, సమాధానంతో మనం ఉండగలగాలి. మరి కొన్నిసార్లు మనం సేవ చేస్తూ కూడా కొంతమందితో సమాధానం ఉండని వాళ్ళు ఉంటారండి. మరి ఆ విధంగానే భయభక్తులు లేకుండా రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనడం జరుగుతుంది. అంటే మనుషులకు తెలియదులే అని చెప్పి, కానీ దేవుడికి అన్ని తెలుసు. సమాధానం అనేది మనకు చాలా అవసరం. కొన్ని కుటుంబాల్లో మరి సమాధానం ఉండదు. ఒకే కుటుంబస్తులు వచ్చి ఇక్కడ రొట్టె ద్రాక్షరసం తీసుకుని పాలు పంపులు తీసుకుంటారు. మరి అప్పుడు కొన్నిసార్లు దైవ సేవకులు కూడా వాక్యం చేత హెచ్చరిస్తారు. హెచ్చరించినప్పటికీ వారు మరి అదే విధంగా వాళ్ళలో మనసులో ఉన్న ఆ యొక్క కోపము, ఆ యొక్క పగ ఉంచుకొని అలానే దేవుల్లో ముందుకు వెళ్తా ఉంటారు. మరి ఆ విధంగా కాకుండా మనం సమాధానం అనేది కలిగి ఉండాలి. సమాధానం లేకపోతే మనం మరి ఏ మాత్రం కూడా దేవదారు వృక్షాన్ని పోలిన వారంగా మనం ఉండలేమన్నమాట. సమాధానం కలిగిన వారమని మనం ఉండాలి. తర్వాత ఇంకొక లక్షణం కూడా ఇక దేవదారు వృక్షానికి ఉందండి. అది శ్రేష్టమైనది అని ఉంటుంది. దేవదారు వృక్షం శ్రేష్టమైనది. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం, ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టుగును అని అంటాం. అంటే ఈ దేవదారు వృక్షము చాలా శ్రేష్టమైనది. ఎలా శ్రేష్టమైనది అంటే అది ఒక్క చెట్టుగానే ఏకంగా ఎదగటం కాకుండా శాఖలు విడిచి, అంటే బ్రాంచెస్ వస్తా ఉంటాయి, దానికి బహుగా ఫలిస్తుందంటండి. అది అప్పుడు శ్రేష్టమైన చెట్లాగా అది ఉంటుంది. మరి బహుగా ఫలించినప్పుడు అనేక మందికి ఉపయోగకరంగా ఈ యొక్క దేవదారు వృక్షం అనేది ఉంటుందన్నమాట. మరి మనం కూడా ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో రాసిన విధంగా మరి శ్రేష్టమైన బిడ్డలంగా, శ్రేష్టమైన వృక్షాల్లాగా, శ్రేష్టమైన ఒక విశ్వాసిలా మనం పెరగాలి. అనేక మందికి మరి ఆశ్రయం ఇచ్చేవాళ్ళగా, లేకపోతే అనేక మందికి ఉపయోగపడే భక్తి మనలో ఉండాలండి. మరి అనేక మందికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఫలించు ఈ యొక్క దేవదారు వృక్షము ఆ బ్రాంచెస్ ఉన్నాయంటే దాని మీద కొన్ని పక్షులు కూడా వచ్చి నివసించడానికి కూడా అవకాశం ఉంటుంది. దాని నీడను ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. అదే దాని యొక్క శ్రేష్టమైన గుణాలను కలిగి ఉంటుంది. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కూడా ఈ దేవదారు వృక్షానికి ఉన్న యొక్క శ్రేష్టమైన గుణాన్ని మనం కూడా కలిగి ఉండాలి. మనం కూడా ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి. మరి బ్రాంచెస్ రావాలి మనలో, మన శాఖలుగా మనం ఎదగాలి. మరి ఆ విధంగా వెళ్ళినప్పుడు మాత్రమే మనం దీవించబడతామండి. మన ద్వారా ఇతరులు కూడా దీవించబడతారు. తర్వాత ఈ దేవదారు వృక్షము స్తుతించే చెట్టుగా ఉంటుందంటండి. అది స్తుతి చెల్లించే చెట్టుగా కూడా ఉంటుందంట. కీర్తనలో 148వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. కీర్తనలో 148వ అధ్యాయం 9వ వచనం. మరి అసలు స్తుతి దావీదు మహారాజు కంటేనే
చాలా స్తుతి చెల్లిస్తారండి ఆయన ఎప్పుడు చూసినా. ఎప్పుడు కూడా మరి స్తుతి చెల్లించుడు, యెహోవాను స్తుతించుడు అని స్టార్ట్ అవుతుందండి ఆ కీర్తన, 148వ కీర్తన. యెహోవాను స్తుతించుడు అని స్టార్ట్ అవుతూ సమస్తమైన దేవదారు వృక్షములారా దేవుని స్తుతించుడు అని 9వ వచనంలో ఉంటుంది. సమస్తమైన దేవదారు వృక్షములారా దేవుని స్తుతించుడి అని ఉంటుంది. మరి చూస్తారు, వృక్షాలు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి ఇక్కడ. మరి మనం కూడా దేవుని స్తుతించే వ్యక్తులంగా, స్తుతించే వారంగా మనం ఉండాలండి. ఎప్పుడు కూడా స్తుతి అనేది మన నోట ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, మనకి ఏది మనం పొందుకున్నా కానీ కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలని ఇక దేవదారు వృక్షం మనకి ఈరోజు ఉదయకాలం నేర్పిస్తా ఉందండి. అలానే దేవదారు వృక్షము సువాసన కలదంట. సువాసన కలదు కాబట్టి ఈ యొక్క సొలొమోను గారు దాన్ని ఎన్నుకున్నారు. ఆ యొక్క దేవదారు నానుతో తయారు చేసిన గుమ్మాలే గాని, తలుపులే కాని, కిటికీలే కాని తయారు చేస్తే ఇంకా అక్కడ అసలు రూమ్ ఫ్రెషనర్ కూడా అవసరం లేదు, సువాసన సెంటు కూడా అవసరం లేదు. అంత మంచి సువాసన భరితమైన చెట్టు అంటండి ఇది. అట్లానే మనం రిఫరెన్స్ చూడాలంటే పరమగీతం, పరమగీతాలు 4వ అధ్యాయం 11వ వచనం అండి. పరమగీతాలు 4వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నారండి. ఇక్కడ సంఘాన్ని ఉద్దేశించి, ప్రాణేశ్వరి నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది అని చెప్పి ఇక్కడ రాయబడిందండి. వస్త్రముల సువాసన అంటే ఇక్కడ మన యొక్క నీతి వస్త్రం లేదా మన రక్షణ వస్త్రం, మన యొక్క వస్త్రాలు అంటే సువాసన కలిగినగా ఉండాలి. మనం ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు తయారైన తర్వాత ఏం చేస్తారు? సెంటు కొట్టుకుంటాం, ఒక పెర్ఫ్యూమ్ వాడుతూ ఉంటాం. అంటే సువాసన ఇతరులకు కూడా మన సువాసన వెజ్జల్లబడాలి అన్న ఉద్దేశంతో వివాహానికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, ఈ రోజున చిన్నపిల్లలు కూడా జాగా ఈ స్ప్రేలు వాడుతున్నారండి, ఈ యొక్క సువాసన వచ్చే స్ప్రేలు. అది లేకుండా బయటికి వెళ్ళలేదు చూసారా. మరి మనం ఈ యొక్క క్రైస్తవులుగా ఉన్న మనము సువాసన వలె ఉండాలి. సువాసన అంటే అక్కడక్కడే వచ్చి ఊరుకోదండి, చుట్టుపక్కల కూడా వ్యాపిస్తుంది. ఇక్కడ ఉంటే ఆహా ఎవరో ఏదో సెంటు కొట్టుకొచ్చినట్టున్నారని కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు కూడా అది ఆ సువాసన అనేది వస్తుంది. మనం కూడా కొంచెం మన చుట్టుపక్కల వారికి కానీ ఎక్కడ కొన్ని ఒక సువాసన లాగా మనం ఉండాలి. మన మాటలే కానీ, మన యొక్క క్రియలే కానీ, మన యొక్క ప్రార్థనా జీవితమే కానీ, మన దగ్గర జరిగే యొక్క కార్యాలే కానీ, దేవుని కార్యాలే కానీ, మన పట్ల జరిగే కూడా ఒక సువాసనల ఇతరుల వెదజల్లి మనల్ని ఆకర్షించేవిగా మనం ఉండవలసిన వారమై ఉంటున్నాం అనమాట. మరి దుర్వాసన రావద్దు మన దగ్గర, సువాసన రావాలి. మన నోరు తెరిస్తే కొన్నిసార్లు చెడ్డ మాటలు అవి దుర్వాసన కింద లెక్క. మన నోరు తెరిస్తే ఒక ఆశీర్వచనపు మాటలే రావాలి మన నోట్లో, మన మంచి మాటలు మరి ఇతరులకు చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. సువాసన వెదజల్లే వారంగా ఉండాలి. మనం ఎంతసేపు మన బాధలు ఇంకొకరికి చెప్పుకోవటం కాదు కానీ, వారి బాధలను కూడా మనం విని దేవుని సన్నిధిలో ఎంత గొప్పతనం ఉందో, దేవుడు దాని నుంచి ఎలా బయటికి తీసుకొస్తాడో వాళ్ళకి సువాసన గల మాటలు మనం చెప్పి వాళ్ళని ఆకర్షించవలసిన వారమై ఉంటున్నాం. మరి ఈ యొక్క రాత్రిక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం దేవదారు వృక్షాన్ని పోలిన వారమై ఉండాలంటే మనం సువాసన కలిగి ఉండాలి అని చెప్పి ఈ వృక్షం మనకి నేర్పిస్తుందండి. తర్వాత మరి పరిశుద్ధాలయపు అలంకరణ అంటే పరిశుద్ధాలయాన్ని అలంకరించడానికి ఈ యొక్క దేవదారు వృక్షపు మానుల్ని ఆయన దేవదారు వృక్షాన్ని ఉపయోగించారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనంలో, నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షము నీ ఎదుకు తేపడము. మరి ఆయన యొక్క పరిశుద్ధాలయపు అలంకారం దేవదారు వృక్షాన్ని తీసుకొస్తున్నాను అని చెప్పి యెషయా ప్రవక్త చెప్పడం జరిగిందండి. ఆ విధంగానే దేవదారు వృక్షాలని ఆయన కోరుకుని సొలొమోను గారు ఒక మందిరం కట్టమని జరిగేది. చాలా సుందరమైన మందిరాన్ని కడతాడండి ఆయన. మరి అది మనం తర్వాత వాక్యంలో చదువుకుంటే చాలా మనకి ఈ 6వ అధ్యాయం ఉంటుంది అనమాట. 1వ రోజు 6వ అధ్యాయంలో చాలా దేవుని స్తుతిస్తాం మనం చదివితే. అది చదువుకుని కూడా మనం కూడా దేవుని స్తుతిద్దాం. ఈ 60:13లో కూడా అలంకారంగా ఉండాలి, పరిశుద్ధాలయపు అలంకారంగా ఉండాలి మనం అంటే మరి ఏ విధంగా అయితే మరి దేవుడు మనల్ని కోరుకున్నాడో ఆయన యొక్క వైభవం అంతా కూడా వదులుకొని మరి మనల్ని ఆ యొక్క దేవదూతలు ఆయన్ని కోటాను కోట్ల దూతగణములు ఆయన్ని నిత్యము కూడా పరిశుద్ధుని స్తుతించే పరిస్థితి నుంచి 24 పెద్దలు, జీవులు, 4 జీవులు, కెరూబులు, శరాపులు, ఇంత వైభవం కలిగిన మరి దేవుడు మన దగ్గరకు వచ్చి మన కోసం అవన్నీ వదులుకొని వచ్చాడండి. వదులుకొని వచ్చి మనల్ని కోరుకుంటున్నాడు. మరి సొలొమోను గారు వాళ్ళ తండ్రి ఇచ్చిన బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి, మరి వైడూర్యాలు, రత్నాలు, ఎన్నో విలువైన మరి రాళ్ళు అన్ని ఇచ్చారండి. ప్రశస్తమైన అన్ని ఇచ్చినా కానీ వాటన్నిటిని లక్ష్య పెట్టలేదు. కానీ మా సొలొమోను గారు దేవదారు వృక్షాన్ని ఆయన కోరుకున్నాడు.
దేవదారం రానుతో ఆ కర్రతో అది తనకి మందిరాన్ని కట్టాలని ఇష్టపడ్డాడు. మరి ఆ విధంగా దేవాదేవుడు కూడా మరి ఆయనకి ఎన్నో ఉన్నా గానీ మనల్ని ఇష్టపడుతున్నాడు. మరి మనం దేవదారు వృక్షం వలె ఉండాలని చెప్పి, ఈ లక్షణాలన్నీ కలిగి మనం ఉండాలని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి. ఈ రోజు ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకునే యొక్క లక్షణాలు మరి మనం కూడా కలిగి ఉండవలసిందిగా ఆశపడుతున్నాను. మొదటిగా నీటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. నీటి అనుభవం అంటే బ్యాప్టిస్మము, పరిశుద్ధాత్మ అనుభవము, వాక్యం అనే ఉతక స్నానం మనం కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. మరి నీటి యోరం నాటబడిన మొక్క వలె ఉండాలంటే మనం ధర్మశాస్త్రాన్ని మరి ఆ దివారాత్రాలు ధ్యానించే వాళ్ళమై ఉండవలసి ఉంటుంది అనమాట. మరి రెండవదిగా మరి సమాధానానికి సూచనగా దేవదారు వృక్షం ఉందండి. మనం కూడా సమాధానాన్ని మరి చాటేవాళ్ళంగా, సమాధానాన్ని వెదకి వెంటాడే అని అంటుంది అనమాట. సమాధానంగా మనం ఆ యొక్క చెట్టు ఎలా సమాధాన పరిచిందో మనం కూడా సమాధాన పరిచే వారంగా ఉండాలండి. మరి మూడవదిగా తృప్తి పొందాలి. తృప్తి, దేవదారు వృక్షాలు తృప్తి పొంది, లెబానోన్ దేవదారు వృక్షము ఆయన నాటాడు, తృప్తి పొందిందని చెప్పి ఉంటుంది. మనం కూడా వాక్యం చేత మరి మన యొక్క ప్రార్థనల ద్వారా దేవుని యొక్క అనుభవంతో, దేవుని యొక్క మేలులతో తృప్తిపరచబడాల్సిన వారమై ఉంటున్నామండి. అలానే మన నాలుగో అనుభవం ఏంటంటే శ్రేష్టమైనదిగా, మరి లెబానోను దేవదారు వృక్షము శ్రేష్టమైనదిగా ఉంది. మనం కూడా శ్రేష్టమైన వారిగా, శాఖలు దాన్ని విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు వృక్షం అని మనం ఉండవలసిందిగా మనం మరి ఈ యొక్క ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుంటున్నామండి. అలానే స్తుతించే చెట్టుగా ఉంటుంది. మరి మనం కూడా ఉదయకాలమే లేచి స్తుతిస్తా ఉంటామండి. నిజంగా మన హెచ్పిఎఫ్ ద్వారా ఇది ఒక పెద్ద మరి అవకాశంగా మనకు దేవుడు ఇచ్చాడు, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చాడు. మరి సిస్టర్ దేవుడు ప్రేరేపించి ప్లాట్ఫామ్ ను మనందరికి కూడా ఇవ్వటం ఎంతో సంతోషం. ఈ స్తుతించే చెట్టుగా మనం మరి స్తుతించే బిడ్డలంగా మనం ఉండాలి. దేవదారు వృక్షం దేవుని ఎలా సృష్టించిందో మరి వృక్షమే దేవుని స్తుతించిందంటే మనం కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలండి. మరి ఆరవ అనుభవం ఏంటంటే సువాసన కలిగిన వారుగా ఉండాలి. సువాసన వెదజల్లే వృక్షం ఎలా ఉంటుందో దేవదారు వృక్షం వలె మనం కూడా మరి మన మాటల్లో, క్రియల్లో, మన యొక్క మరి అన్ని ప్రార్థన విధానాల్లో కూడా మన యొక్క పరిస్థితిని ఇతరులు చూసి వాళ్ళు ఆకర్షించబడేటంత సువాసన కలిగి మనం ఉండాలండి. మరి ఏడవ అనుభవంగా పరిశుద్ధాలయపు అలంకారం. పరిశుద్ధాలయంలో ఒక అలంకారంగా దేవదారు వృక్షం ఎలా ఉందో మనం కూడా ఆయన యొక్క మరి రాజ్యంలో, ఆయన యొక్క రాజ్య విస్తరణలో మనం కూడా ఒక అలంకారంగా, ఒక దేవదారు వృక్షం వలె ఉండి మరి దేవుణ్ణి మనం సంతోష పెట్టవలసిన వారంగా, మరి దేవునికి లోబడే వారంగా, మనం కూడా మేలులు పొందుకునే వారంగా ఉండాలని చెప్పి మరి కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించడం గాక ముగిస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. చక్కని వర్తమానం అందించిన హెలెన్ ఆంటీకి వందనాలు చెల్లిస్తున్నాను.